హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ చిన్నప్పుడు భయం వేయగానే మొదటగా తలుచుకునే దేవుడెవరు? చిన్నప్పుడు మన అమ్మ మన మెడలో ఏ దేవుని ప్రతిమ వేసి ధైర్యం చెప్పేది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఏ దేవుని జన్మ వృత్తాంతం గురించి చెప్పబోతున్నాను అని. అతనే అంజనీపుత్రుడు హనుమాన్. అతని శక్తి అపారం, అతని తేజస్సు ఒక అద్భుతం. హనుమంతుని జన్మ వృత్తాంతమంతా శ్రీ రామాయణంలో ఉత్తరాఖండ్లో చెప్పారు. అంజనీదేవి వాయువుని తన గర్భం నందు ధరించింది. అంటే వాయువు యొక్క తేజస్సును ధరించి ఆమె గర్భం దాల్చింది. అత్యంత శక్తివంతుడైన కారణజన్ముడికి ఆమె జన్మనివ్వాలి. అతడే హనుమంతుడు. హనుమంతుడు పుట్టే సమయంలో అంజనాదేవి అరణ్యాల్లో ఉన్న గృహాల్లో ఉంది. హనుమంతుడు పుట్టేటప్పుడు పచ్చని బంగారు మేనిఛాయతో అంజనాదేవి గర్భం నుంచి జన్మించాడు. హనుమంతుడు పుట్టిన తర్వాత అంజనాదేవి గృహలోంచి బయటకొచ్చి తనకు ఆకలిగా అనిపించి అక్కడ ఉన్న అడవిలోకి వెళ్ళింది. పుట్టిన వెంటనే నిద్రపోయిన హనుమంతుడికి మెలకువ వచ్చి బాగా ఆకలి వేసి అమ్మ కోసం వెతికాడు. అమ్మ కనిపించకపోయేసరికి చిన్న వెలుగులా అనిపించి తన తలను పైకెత్తి చూశాడు. అప్పుడే ఉదయిస్తున్న బాలసూర్యుడు ఒక పండువలే హనుమంతుడికి కనిపించాడు. ఆ ఎర్రటి సూర్యుని చూసి ఒక పండేమో అనుకుని వెంటనే సూర్యుని తినేయటానికి దగ్గరగా వెళ్లి సూర్యునికి ఎదురుగా నిలబడ్డాడు. హనుమంతుడు కూడా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. హనుమంతుని చూసిన సూర్యుడు ఇతను కారణజన్ముడని గ్రహించి అతను నా చెంతకు చేరితే నా తేజస్సును అతను తట్టుకోలేడని, అతనికి హాని కలగవచ్చు అని భావించి తన తేజస్సును ఉపసంహరించుకున్నాడు. సూర్యుడు వెంటనే హనుమంతుని సూర్యుని యొక్క సూర్యబింబాన్ని పట్టుకున్నాడు. అది పరమకాలం అవటం వల్ల అక్కడికి రాహు వచ్చాడు. రాహువును చూడగానే సూర్యుని యొక్క బింబాన్ని వదిలేసి రాహు వైపు వెళ్లాడు. హనుమంతుడు పర్వకాల సమయంలో సూర్యుని, చంద్రుని, రాహుకేతువే కదా మింగేయాలి. కొత్తగా ఈ పిల్లవాడు వచ్చాడేంటని రాహు అనుకుని ఇదెక్కడి న్యాయం అని దేవతలు మాట తప్పారని, ఇది మర్యాద కాదని వెంటనే దేవతలు రాజు అయిన ఇంద్రుని అడగడానికి వెళ్లారు. రాహు అలా వెళ్లగానే మరలా సూర్యుని యొక్క బింబాన్ని పట్టుకున్నాడు. రాహు ఇంద్రుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఇంద్రుడు అలా జరగటం అసాధ్యం అని, పద నేను కూడా నీతో వస్తున్నానని ఇంద్రుడు సూర్యుడు ఉన్న దగ్గరికి ఐరావతంతో సహా వచ్చాడు. ఐరావతం మీద వచ్చిన ఇంద్రుణ్ణి చూసిన హనుమంతునికి ఐరావతం బాగా నచ్చింది. ఐరావతం అంటే ఆ తెల్ల ఏనుగు. ఇంద్రుని వాహనం ఐరావతాన్ని చూసి దాని వద్దకు వెళ్లి కొరకబోయాడు హనుమంతుడు. అప్పుడు ఆ ఇంద్రుడికి ఆ పిల్లవాడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే తన వజ్రాయుధాన్ని బాలుడైన హనుమంతుని మీద విసిరాడు. ఆ వజ్రాయుధం వలన హనుమంతుని యొక్క ఎడమ దవడ విరిగి పైనుంచి కిందకి జారి రాతి మీద పడిపోయాడు. హనుమాన్ అలా పడిపోయాడని తెలిసిన తండ్రి అయిన వాయుదేవుడు ఆగ్రహించి తన ప్రసారమును ఆపేస్తాను అని చెప్పాడు. అంటే భూలోకంలో వారందరూ ఎవరి పనులు వారు చేస్తూ అలాగే కదలకుండా మెదలకుండా ఉండిపోయారు. సంధ్యావందనం చేస్తున్నవాడు వందనం చేస్తూ ఉండిపోయాడు. దేవుడికి దండం పెట్టినవాడు దండం పెడుతూనే కదలకుండా ఉండిపోయాడు. నవ్వుతూ ఉన్నవాడు నవ్వుతూ, ఏడుస్తున్నవాడు ఏడుస్తుండి ఉండిపోయాడు. వాయువు బయట గాలిని ఆపకుండా శరీరాల్లో తిరిగే వాయు ప్రసారాన్ని ఆపేశాడు. అందుకే మనుషులందరిలో కదలిక లేకుండా అలా స్తంభించిపోయారు. ఈ విధంగా జరిగిందంతా చూసిన దేవతలు బాగా ఆలోచించి వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. వాయువు తన ప్రసారాన్ని ఆపివేశాడని, లోకమంతా స్తంభించిపోయిందని, మనుషులే కాకుండా చెట్టు, జంతువులు, నిప్పు, నీరు, పక్షులు అన్నీ అలా స్తంభించిపోయాయని చెప్పగానే సమస్త లోకానికి వాయువే ప్రాణం. వాయువుని నేను రమ్మని పిలిచినా ఇప్పుడు రాడు, కాబట్టి నేనే వాయువు దగ్గరికి వస్తానని వాయుదేవుడి దగ్గరికి బ్రహ్మపాటు దేవతలు వెళ్లారు. బ్రహ్మ హనుమంతుడు పడిపోయిన దగ్గరకు వెళ్లి హనుమంతుని పట్టుకోగానే బ్రహ్మ ఏ సృష్టి శక్తి మరియు సృష్టికి మూలం కాబట్టి హనుమాన్ పట్టుకోగానే హనుమంతుడు లెగిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుని చూస్తూ, నీ వల్లే ఈ బాలుడు గాయపడ్డాడు, కాబట్టే మీ దేవతలందరూ కూడా ఈ పిల్లవాడికి ఒక్కొక్క వరమని ఇచ్చి ఈ పిల్లవాడిని అత్యంత శక్తివంతుని చేయమని చెప్పగా ఇందుకు వరమిస్తాడు సూర్యభగవానుడు. నీ తేజస్సు నోరువంతు తేజస్సుని హనుమంతునికి ఇస్తున్నానని అని మరలా సకల శాస్త్రాల్ని అభ్యసిస్తాడని వరమిస్తాడు సూర్యుడు. వర్ణుడు ఆ పిల్లవాడికి దప్పిక అలసట లాంటివి ఏమీ కలగవని వరమిస్తాడు. ఇంకా యమధర్మరాజైతే ఇతనికి ఎప్పుడూ ఏ రోగమూ రాదని, మరణం కూడా లేదని, మృత్యుంజయుడవుతాడని వరమిస్తాడు. ఇలా దేవతలందరూ ఒక్కొక్క వరాన్ని హనుమంతునికి ఇస్తారు. ఇలా దేవతలందరూ తమ శక్తులు ధారపోస్తారు. పైగా మా ఆయుధాల వల్ల ఈ పిల్లవాడికి ఏమీ జరగదు అని వరాన్ని కూడా ఇస్తారు. కాబట్టి హనుమనేని బంధించగలిగింది, కొట్టగలిగింది, చంపగలిగింది, అలసట కలిగించగలిగింది, కాల్చగలిగింది, తడపగలిగింది ఏదీ లేదు అని దేవతలందరూ హనుమంతునికి వరాలిచ్చారు. ఇది అంతా అప్పుడే పుట్టిన కొంత సమయానికే ఒక బాలునికి ఇచ్చిన వరాలు కాని ఆ వరాల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తన తల్లి అయిన అంజనాదేవితో ఆశ్రమంలో పెరుగుతున్న హనుమాన్ శక్తిని దాచలేక చెట్లను విరిచేసి పాకలన్నీ విసిరేసి
వస్త్రాల్ని చింపేసి బాల్య చాపల్యం వలన అల్లరి పనులు చేసేవాడు. హనుమాన్ అల్లరి తట్టుకోలేని అక్కడి మునులందరూ అతని శక్తి అతని మర్చిపోవాలని శాపమిచ్చి తిరిగి అతని శక్తికి ఆవశ్యకత సమయంలో అతని శక్తి అతని గుర్తుకొస్తుందని చెప్పారు. అప్పట్నుంచి హనుమంతుడు తనకి ఉన్న శక్తుల్ని మర్చిపోతాడు. తిరిగి రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో సముద్రం దాటాలని అతని శక్తిని తెలియజేశాడు. జాంబవంతుడు మీలో అపారమైన శక్తి ఉందని, నీవు వాయుదేవుని యొక్క పుత్రుడు అని చెప్పగానే అప్పుడు హనుమంతునికి శాప విమోచనమై తనకు ఎంతటి శక్తి ఉందో తెలిసి వస్తుంది. ఇంకా హనుమంతుడు అప్పట్నుంచి సముద్రాలు దాటి లంకకు చేరి సీతాదేవిని కలిసి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి చూపించి తన యోగక్షేమాలు కనుక్కొని రాములవారి యొక్క యోగక్షేమాలు సీతాదేవికి చెప్పి కంగారు పడవద్దని, శ్రీరాముడు తప్పకుండా వచ్చి రాక్షస రావణు నుంచి తనను కాపాడుతాడని సీతాదేవికి చెప్పి అశోకవనాన్నంతా చిందరవందర చేసి చాలామంది రావణ సైనిక రాక్షసుల్ని చంపాడంట. చివరకు లంకని చేరి లంకా సభలో అడుగుపెట్టి తన తోకను పెద్దగా చేసి దానిమీదే ఆసీనుడై సీతాదేవిని జాగ్రత్తగా శ్రీరామునికి అప్పచెప్పమని, లేకపోతే తనకి మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు. అప్పుడు కోప ఆవేశపరుడైన రావణుడు విభీషణుడు చెప్పడం వలన దూతని ఏమీ చేయకూడదని, కేవలం హనుమంతుడి యొక్క తోకకి నిప్పు అంటించమని చెప్పేసరికి రాక్షసులందరూ హనుమంతుని యొక్క తోకకి నిప్పు అంటించగా ఆ నిప్పుని లంకలో అన్ని చోట్ల అంటించి లంకా దహనం చేసి తిరిగి సముద్రాన్ని దాటి వెళ్లిపోయాడు. మరలా యుద్ధ సమయంలో రావణుడు విసిరిన బల్లెంతో లక్ష్మణుడి ప్రాణాపాయంలో ఉన్న సమయంలో అంతటి సంజీవని పర్వతాన్ని ఎత్తి లక్ష్మణుని కాపాడాడంట. రావణ-రామ యుద్ధం జరిగినప్పుడు హనుమాన్ కీలక పాత్రనే పోషించాడు. హనుమాన్ ఉన్న చోట ప్రాణము నిలబడతాయి అనడానికి ఉదాహరణగా యుద్ధకాండలో యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్ కనబడకుండా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు వానరులందరూ లేచి నిలబడలేని స్థితిలో పడిపోయారు. రామచంద్రుడు అంతటివాడే నిలబడ్డ తీరుని వడగళ్లవాన పడినప్పుడు నిలబడినవాడ్లా ఉన్నాడు రాముడు అని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. 1 కాదు 2 కాదు 84,000 కోట్ల వానరుల్ని కనబడకుండా మేఘాల చాట్నుంచి వేసిన బ్రహ్మాస్త్రంకి అందరి శరీరాల్లోని బాణాలు ములుకులు విరిగిపోయాయి. చాలా లక్షల మంది వానరులు చనిపోయారంటివి. కొద్దిమందికి చేతులు కాళ్లు కూడా విరిగిపోయాయి. చివరికి రామలక్ష్మణులు కూడా నేల మీద పడిపోయారంటి. హనుమంతుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడదు. బ్రహ్మాస్త్రానికి విలువ ఇచ్చి కొంతసేపు ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి హనుమాన్ తిరిగి లేచలేదు. విభీషణుడు తెలుసు కాబట్టి విభీషణుడు కూడా తట్టుకున్నాడు. ఇరువురు కాగడాలు పట్టుకుని అసలైన ముఖ్య వీరులు అందరూ బతికే ఉన్నారా అని వెతుకుతూ ఉన్నారంట. ముందుగా జాంబవంతుడు కనిపించి కనురెప్ప పైకి లేపడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్నాడంట. కాగడాలు పట్టుకెళ్లిన హనుమాన్ విభీషణుడు అతన్ని చూసి విభీషణుడు జాంబవంతుడితో తాతా కుశలమా అని అన్నాడంట. అప్పుడు జాంబవంతుడు ఇలా అడిగాడంట, హనుమా కుశలమా? అప్పుడు విభీషణుడు ఆశ్చర్యపోతూ, తాత నువ్వు రామలక్ష్మణులు కుశలమా అని అడగబోయి హనుమ కుశలమా అని అడుగుతున్నావా, పొరపాటు పడుతున్నావా అని అడిగాడంట. అప్పుడు జాంబవంతుడు, నేను పొరపాటు పడలేదు, పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆ హనుమ ప్రాణాలతో ఉంటే మనమందరం ప్రాణాలతో ఉన్నట్టే. ఆ హనుమ కాని మరణిస్తే మనం బతుకున్నా చనిపోయినట్టే. ఒకవేళ మనందరం చనిపోయి హనుమాన్ బతుకుంటే మనందరం బతుకున్నట్టే. ఆయనకు మనందరినీ బతికించే అంత శక్తి ఉంది. అందుకే అడుగుతున్నాను, హనుమాన్ క్షేమంగా ఉన్నాడా అని అన్నాడంట జాంబవంతుడు. ఆ మాటను విన్న హనుమంతుడు ఏమాత్రం గర్వం లేకుండా జాంబవంతుడికి నమస్కరించి నేను హనుమంతుడను అని చెప్పగా వెంటనే జాంబవంతుడు, నాయనా హనుమంతు ఇంకా వేళలేదు. ఈ రాత్రి లోపల మన సైన్యమంతా బతకాలి. అందుకుగాను నీవు ఉత్తర క్షణంలో ఈ రాత్రికి ఇక్కడ్నుంచి నువ్వు వెళ్లి ఉత్తర దిక్కున కైలాసం, వృషభం అనే 2 పర్వతాల మధ్య ఒక ఔషధీ పర్వతం ఉంది. అక్కడ 4 ఔషధాలున్నాయి. వెంటనే నువ్వు ఆ 4 ఔషధాల్ని పట్టుకొని రమ్మని జాంబవంతుడు హనుమంతుడికి చెప్తాడు. ఆ మాట విన్న హనుమంతుడు కన్నుమూసి తెరిచే లోపు వెంటనే ఆ పర్వతాల దగ్గరికి చేరాడు. అంతరంగములకు మరియు అభ్యంతరములకు వాస్తవ ఆశయమేమిటంటే ఆ ఔషధులు మానవులకు తమను తీసుకువెళ్ళటానికి వచ్చి ఉంటారు. పర్వతాల్ని పెక్కి మరియు తీసుకెళ్లాడంట. హనుమంతుడు ఔషధాల శక్తికి ఎవరైతే ఎవరికోసం తెచ్చారో వారే మాత్రమే బతుకుతారంట. రాక్షసులు ఎవరూ బతకలేదంట. ఔషధాలు తీసిన తర్వాత ఇంకా ఆ పర్వతం అక్కడ ఎందుకని తిరిగే మరలా ఆ పర్వత స్థానానికి తీసుకెళ్లి పెట్టేశారు. ఇది హనుమంతుని శక్తి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.